రైట్, వెల్కమ్ బ్యాక్ సార్. కేటీఆర్ వంతు అయిపోయింది, హరీష్ రావు వంతు అయిపోయింది, ఇప్పుడు కేసీఆర్ గారు వంతు. అసలు ఎలా చూడాలి, ఏం జరుగుతుంది? ఏమైనా అరెస్టులు కొనసాగే అవకాశం ఉంటుందా? అరెస్టుల దాకా వెళ్ళకపోవచ్చు, కానీ ఆ టెన్షన్ ఉత్కంఠ బాగా పెంచాలి, ఒక విధమైన ఒత్తిడికి గురవటం మటుకు తప్పనిసరి. అందులో మున్సిపల్ ఎలక్షన్స్, నామినేషన్ల ప్రక్రియ కూడా జరుగుతుంది. ఈ సమయంలో ఇట్లాంటి వాటి ప్రభావం ఎక్కువగా అర్బన్ ఓటర్స్ మీద ఉంటుందనేది ఉద్దేశం కావచ్చు. ఇంకా మూడోదేమో దశల వారీగా కేటీఆర్ను, హరీష్ రావును వీళ్ళని అడగడం ద్వారా మా దగ్గర ఏమో ఆధారాలు సేకరించాము, ఆ ఆధారాలతో మిమ్మల్ని అడుగుతామని. ఊరికనే అడగడం కాదు, ప్రభాకర్ రావు అనే ఆ ఆయన అంతకుముందున్న అధికారిని కూడా తీసుకొని వచ్చారు, అది ఇది అంటున్నారు. కేసీఆర్ ఎంత చెప్పినా కానీ ఒక వాస్తవికవాది, రెండవది ఎందుకు పొలిటికల్ రిస్క్ తీసుకోకూడదని కూడా భావిస్తారు. అందుకనే ఎర్రవల్లికి రావాలి అని ఆయన అడిగినప్పటికీ కూడా వాటన్నిటినీ సర్దుకొని మళ్ళీ నేను వస్తున్నాను, మీరు చేసేది పొరపాటు అయినా కానీ నేను వస్తున్నానని చెప్పి మరి కేసీఆర్ నందినగర్లో ఉన్న తన నివాసానికి వస్తున్నారు. సరే, వాళ్ళ వాదన ఒకటి ఉందనుకోండి, మీ నివాసం నందినగర్ కాబట్టి అధికారికంగా మేము అక్కడికని. సో కేసీఆర్ చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. కాళేశ్వరం విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. నేను లా అబైడింగ్ సిటిజన్ అనేది ఒకటి, రెండోది వీళ్ళు అనుకున్నట్టే వాళ్ళు కూడా అనుకుంటారు కదా. కేసీఆర్ అంతటా ఆయన్ను పిలిచి విచారించారు, ఇది ఒక కక్ష సాధింపు, ఎర్రవెలిగిపోతే ఏమైంది పెద్ద ఆయన దగ్గరికి, కాబట్టి కావాలని రప్పించారు అని మా మీద కక్ష సాధిస్తున్నారు అన్న పాయింట్ అర్బన్ వీళ్ళకు, ఓటర్లకు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళ అభిమానులకి ఇది చెల్లుతుంది, ఇది మాకే ఫెచ్ అవుతుంది, అడ్వాంటేజ్ అవుతుంది అనే ఒక అంచనా కూడా దీనికి కారణం కావచ్చు. ఎందుకంటే చాలా దశల వారీగా చర్చలు జరిపి వీళ్ళందరితో అయిన తర్వాతే ఆయన వస్తున్నారు. రెండోది అన్నీ ఆయన కాగితం మీద పెట్టారు, అది కూడా చూడాలి, ఊరికనే క్యాజువల్గా కాదు. సిట్టుగా ఆయన చాలా వివరంగా వాళ్ళ పత్రికలు ఈరోజు ఒక హాఫ్ పేజీ పైన లేఖ రాశారు. అందులో అన్ని సెక్షన్స్, వాదనలు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి మీరు కావాలని కక్ష సాధింపుతోనే నన్ను ఇక్కడికి రప్పిస్తున్నారు, అయినా కానీ మేము చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి వస్తున్నాము అంటున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఆయన సాంకేతికంగా తగ్గు జాగ్రత్తలతోనే సమాధానాలు చెప్తారు, కానీ మళ్ళీ బయటకు వచ్చాక ఏం చెప్తారు, దాని గురించి ఎలాంటి వాతావరణం సృష్టిస్తారన్నది చాలా కీలకం. ఎందుకంటే కేటీఆర్ కానీ హరీష్ కానీ వాళ్ళని సిట్ విచారించడం అనేది ఒక పెద్ద దుమారమే అయింది, దాదాపు వాళ్ళకు పెద్ద ఫోకస్ పాయింట్గా మారింది. కాబట్టి ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరిని అనుమతించలేదు లోపల. కేటీఆర్, హరీష్, ఇంకెవరో ఒక్కరు మాత్రమే ఉన్నారు. మిగతా పార్టీ నాయకులను వీళ్ళందరినీ అలా పెట్టారు. అందుకని ఎవరి లెక్కలను వాళ్ళు వేసుకుంటున్నారు. కేసీఆర్నే నేరుగా బోన్లో పెట్టి అడిగి దాని ద్వారా మేము ఎవరు మాకు ఉపేక్షించమని ఒక మెసేజ్ చేర్చాలి అని ప్రభుత్వం భావిస్తూ ఉంటే మా మీద కక్ష సాధిస్తున్నారు, పెద్ద ఆయన్ను పనిగట్టుకొని. ఎందుకంటే మాట్లాడితే ఒక మాట అంటున్నారు, కేసీఆర్నే అంటారా, కేసీఆర్ అంటే తెలంగాణ ఇస్ కేసీఆర్, కేసీఆర్ ఇస్ తెలంగాణ అనే ఒక మెసేజ్ తీసుకోవడానికి, అది అర్బన్ ఓటింగ్కు తమకు ఉపయోగపడుతుంది, ఇప్పుడు మున్సిపాలిటీలన్నింటిలో జరుగుతుంది కదా అని భావిస్తున్నారు. చూడాలి మరి నాటకీయ దృశ్యాల మధ్య ఇదంతా జరుగుతుంది. తెలంగాణ జాతిపిత అంటారు కదా, అంటారు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి దానికి నాయకత్వం వహించారు. మొదటి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కదా. ఇప్పుడు కొంతమందికి ఒప్పుకోవాలి వరకు వెళ్ళే పరిస్థితి ఉండదు కదా, అంతవరకు కేసీఆర్ అందులో ఒకటేసారికి దానికి చాలా బిల్డప్ ఉంటుంది, చాలా ఇది ఉంటుంది. కానీ వాళ్ళు కేసీఆర్ అయితే జాబ్ తీసుకుంటారు. కేసీఆర్ ఈజ్ వెరీ కేర్ఫుల్, అది వెరీ కేర్ఫుల్ పాలిటీషియన్. ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు, ఏమాత్రం అవతరాలకు అడ్వాంటేజ్ ఉండకూడదనే భావిస్తారు. కానీ ఇంతకుముందు వాళ్ళని ఏమీ అరెస్ట్ కూడా చేయలేదు కదా. ఇప్పుడు ఎర్రవల్లికి రావాలని అడగడంలో కూడా అది ఉంది. పోలీసులు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో మన దగ్గరే అది జరగాలి అనే ఒకటి కూడా ఉంది. అందుకే వాళ్ళు కూడా చేయలేదు. నేను అనుకుంటున్నాను అరెస్టుల దాకా వెళ్ళకపోవచ్చు, కానీ అక్కడ ఇలా జరిగింది అలా జరిగింది అనేది కూడా ఉండొచ్చు. ఇంకోటి, అరెస్టు లాంటి రిస్క్ లేకపోతే అలాంటి వాతావరణం చేయదలుచుకుంటే అప్పుడు కేటీఆర్ దగ్గర, హరీష్ రావు దగ్గర చేయటం అనేది తప్ప. ఇప్పుడు ఆరోగ్యం అసలే పెద్ద ఆయన 67 ఏళ్ళు అన్న పాయింట్ మీద కదా ఆయన ఇక్కడ విచారిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అక్కడ తీసిపోడు, కానీ ఏం జరిగింది అన్న దాని మీద ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తారు. మనం మొన్న చూసాం కదా, ఆఖరికి సజ్జనారు ఒక ప్రకటన చేశారు, చాలా అరుదు. ఇప్పుడు సజ్జనారి సిట్టుకు నాయకత్వం వహిస్తున్నారు, నగర పోలీస్ కమిషనర్. మామూలుగా ఇలాంటి విచారణలు అయిన తర్వాత విచారణ కమిషన్ ఎలా జరిగింది, ఏం జరగలేదనే చెప్పరు. కానీ మొన్న సజ్జనారు కొంతమంది కావాలని కథనాలు ప్రచారం చేస్తున్నారు, మేము అన్ని పద్ధతి ప్రకారం చేశాము, బయటి వాళ్ళు ఎవరు, కేటీఆర్ మేము ఒంటరిగానే విచారించాము, ఇవన్నీ చెప్పారు.
అంటే పోలీస్ కూడా తమ నేరేటివ్ తాము పెట్టాలి, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళ ప్రచారం పెరిగిపోతుందనే భావనలో ఉన్నారు. ఏదైనా హై పాయింట్ ఇది, ఎందుకంటే ఓడిపోయిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రిని రెండోసారి, అది కూడా ట్యాపింగ్ ఇష్యూ మీద, నీళ్ల సమస్య మీద అది వేరు, నదీ జలాలు కాళేశ్వరం అది వేరు, ఇదేమో ఖచ్చితంగా మీరు దుర్వినియోగం చేసి ట్యాప్ చేశారు. వాళ్ళు అంటున్నారు ఇన్ని వందల మంది ఫోన్లు ట్యాప్ చేశారు, మావోయిస్టులను పట్టుకోవాలనే పేరుతో మామూలు మనుషులు, మీ ప్రత్యర్థులు, ఇంకా చెప్పాలంటే హరీష్ రావుకు మీ ఫోనే ట్యాప్ చేశారు సార్, మీ సహాయకుడు ఫోన్ కూడా ట్యాప్ చేశారు సార్ అని చెప్పారు వాళ్ళు. అంటే ఇక్కడ ఒకరి మీద ఒకరిని ప్రయోగించే ఒక ప్రక్రియ కూడా జరుగుతుంది. మరి ఏం చేస్తారు? ఖచ్చితంగా ఇది నాటకీయంగా ఉంటుంది. కేసీఆర్ మాట్లాడతారా లేదా ఆయన తరఫున తర్వాత కేటీఆర్ మాట్లాడతారో తెలియదు, కానీ ఖచ్చితంగా ఇది ఒక హై పాయింట్ అవుతుంది. ఇంకొకటి కూడా రాజకీయంగా పరిశీలించే వాళ్ళు ప్రతిదీ ఏదో అయిపోతుంది ఈ పూటకు అనే ఒక దాని నుంచి బయటికి రావాలి. కేసీఆర్ లాంటి నాయకుడు అంత మాట్లాడి ఈజ్ అటెండింగ్ కదా, ఆయన రాకుండా పోవడం లేదు. కాబట్టి సరే, తెలంగాణ ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. సర్వేలో మేడిగడ్డ బ్యారేజ్ అనేది దేశంలో ప్రమాదకరమైన వాటిలో మొదటిదిగా ఉందని పేర్కొన్నారు. మేడిగడ్డ దేశంలో ప్రాజెక్టులు ప్రమాదకరమైన ఒక జాబితా ఇస్తూ అందులో మొదటిదిగా మేడిగడ్డ అని. కేసీఆర్ వచ్చారు కాబట్టి చెప్తారేమో చూడాలి.